వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బూత్ కమిటీ కన్వీనర్లు సభ్యులతో కలిసి ఎన్నికల సమరశంఖారావం పూరించబోతున్నారు. ఇప్పటికే మేము 3 జిల్లాల్లో ఈ సమరశంఖారావం సభలు ఏర్పాటు చేశాం. ఇది 4వ జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీంట్లో హాజరై ఈ సభను విజయవంతం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ సభ జరగబోతుంది. అందరూ బూత్ కమిటీ సభ్యులు కన్వీనర్లతో సహా కార్యకర్తలు కూడా ఈ సభకు హాజరవబోతున్నారు. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇంత కనీ రీతిలో జరుగుతుంది సార్ ఈ సభకు. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నారా? కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం చేసే సభ ఏర్పాట్లు అంటే వాళ్ళు కూడా అంతా కూడా సర్వసన్నద్ధంగా వచ్చే సభ కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు. వాళ్ళకి కూర్చోడానికి ఏర్పాట్లు, మంచినీటి వసతి ఏర్పాటు చేస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం 8:30కి తిరుపతిలో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా నెల్లూరు చేరుకుని 10:30 గంటలకి అన్న పిలుపు కార్యక్రమం విపిఆర్ గార్డెన్స్లో జరుగుతుంది. అక్కడి నుంచి 1 గంటకు వచ్చి ఇక్కడ సమరశంఖారావం సభలో పాల్గొబోతున్నారు. ఇక్కడ ఆయన ఇచ్చే ప్రసంగం కోసం కార్యకర్తలంతా కూడా చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు. చాలా ఉత్తేజభరితమైన ప్రసంగంతో ఆయన కార్యకర్తలందరినీ కూడా కార్యోన్ముఖులను చేసి రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన సభ ఇది.